హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో 1 Piece చాప్టర్ 11 into 1 ఎక్స్ప్లెయిన్ చెప్తాం గైస్. ఇక్కడ ఈమో వర్సెస్ లోకి ఫైట్తో ఎల్బా మొత్తం షేక్ అయిపోతుంది. అయితే ఈ ఫైట్లో ఈమో లోకిని డామినేట్ చేసి లోకి చేసిన పియర్ చేస్తాడు. అయితే ఇంకో పక్క లుఫీ మాత్రం ఫైట్ని కూడా పట్టించుకోకుండా కుంభకర్ణుల్లాగా ఫుడ్ని తింటూ ఉంటాడు. అలాగే నరుటో యానిమేలో మాద్రా ఆశ్రమ స్టైల్లో జయబాయ్ ఈమో ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఇలా చాప్టర్ చాలా ఇన్సియన్గా ఉంది. కానీ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక కవర్ పేజ్లో క్యారెట్ చిన్న పిల్లలలాగా నింజిన్ పార్క్లో పాండా షాక్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇది సమ్మర్ కదా, బాగా అలసిపోయినట్టు ఉంది. ఇక చాప్టర్ టైటిల్ నేమ్ వచ్చి ఏ గాడ్ అండ్ ఏ డెవిల్. ఇక చాప్టర్ స్టార్ట్ అవడమే ఒక ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ అవుతుంది. ఇక లాస్ట్ 14 years ముందు హరాల్డ్ లోకితో నేను ఎల్బా హిస్టరీలోనే వరస్ట్ కింగ్ని, అందుకే నువ్వు నన్ను కిల్ చేసి ఎల్బాకి కింగ్ అవ్వమని చెప్పింది చూపిస్తారు. ఇక ప్రజెంట్లో లోకి దాన్ని గుర్తు చేసుకొని ఈముతో ఇక్కడ మా నాన్న 144 yearsగా చనిపోయాడు. జేమ్స్ నార్మల్గా వచ్చి 300 yearsకి జీవించగలరు. అయితే నీ వల్ల మా నాన్న ముందే చనిపోవాల్సి వచ్చింది. ఇక్కడ మా నాన్నని నువ్వు ట్రిక్ చేసావు కదా, అందుకే అతను చనిపోయాడు. మా నాన్న చావుకి కారణం నేను కాదు నువ్వే అని అంటాడు. అయితే ఈమో దానివల్ల ఎక్కువగా సఫర్ అయింది. ఈమో మాత్రమే అని అంటాడు. ఈ ప్యానల్ చాలా ఇన్సైన్గా ఉంది. ఇక్కడ ఈమో స్ట్రైట్గా లోకిని చూస్తూ తన ఫాదర్ని చంపేశాడని బాధ లేకుండా జీరో ఎమోషన్స్తో నేను ఒక స్ట్రాంగ్ సోల్జర్ని కోల్పోయినందుకు నాకు కూడా ఇన్కన్వీనియన్స్గా ఉందని చెప్తున్నాడు. ఇక్కడ ఈమోను చూస్తుంటే అందరిని ఒక టూల్ లాగా చూస్తూ అందరినీ తక్కువగా అంచనా వేస్తున్నాడు. ఇక నెక్స్ట్ పేజ్లో లోకి తన హాకీతో ర్యాగ్నర్ని యూజ్ చేస్తూ నీ అబ్బా నీకుందిరా అని లోకి మ్యాసివ్ లైట్నింగ్ బోల్ట్ని స్కై నుంచి సమ్నింగ్ చేస్తాడు. దాంతోపాటు హాకీ కూడా స్కై నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడే హరాల్డ్ లోకితో నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నా ఐ డోంట్ కేర్. అయితే ఇక్కడ ఎల్బా ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడమే నాకు ముఖ్యమని లోకితో అన్న మాటలు సడన్గా ఫ్లాష్ అవుతాయి. అప్పుడు లోకి ఈముతో ముందు మా నాన్నని అసలు ఏం చేసావు, హోలీ ల్యాండ్ నుంచి ఎల్బాకి వచ్చాక చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశాడని లైట్నింగ్తో ర్యాగ్నర్ని చార్జ్ చేస్తాడు. చాలా క్యూట్గా ఉంది కదా, సేమ్ నామే జ్యూస్లో ఉన్నాడు. ఇక లోకి ర్యాగ్నర్ ఈజూ చేయని ఆ హ్యామర్తో ఈమో మీద అటాక్ చేస్తాడు. అయితే ఈమో తన ఉమెన్ ఆర్ మాకి అటాక్తో లోకి అటాక్ని బ్లాక్ చేస్తాడు. అయితే ఇక్కడ లోకి యూజ్ చేసిన అటాక్ ముందు తను ఇంజరీలో ఉన్నప్పుడు ఒక అటాక్తో ఎల్బా మొత్తాన్ని షేక్ చేశాడు కదా, సేమ్ అదే అటాక్ని ఈమో మీద అటాక్ చేశాడు. అయితే ఈమో మాత్రం చాలా క్యాజువల్గా ఉమెన్ అటాక్తో బ్లాక్ చేస్తాడు. ఇక్కడ ఈమోకి అసలు డ్యామేజ్ కాదు కదా, ఒక స్క్రాచ్ కూడా పల్లా. ఇక్కడ ఇద్దరు అటాక్స్ని చూసుకుంటే సేమ్ ఈక్వల్ పవర్స్తో ఒక ఎక్స్ప్లోజన్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది రైట్ రాంగో నాకు తెలియదు. ఇక్కడ ఇద్దరి అటాక్స్ని మనం చూస్తున్నది కాంగ్రెస్ క్లాస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే లోకి తన అటాక్ని లైటింగ్తో చార్జ్ చేసేటప్పుడు కాంగర్సాకి వేవ్స్ రిలీజ్ అవ్వడం చూసాం. అలాగే ఈము కూడా ఇక్కడ ఒక కాంగర్సాకి అలాగే వాళ్ళ ఇద్దరి అటాక్స్కి మధ్య గ్యాప్ ఉండడం కూడా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కైడో వర్సెస్ లూఫీ ఫైట్లో, వైట్ బియర్డ్ వర్సెస్ రాజర్ ఫైట్లో కాంగర్సాకి ఉంటే మధ్యలో గ్యాప్ ఉండడం చూసాం. అంటే ఇక్కడ కాంగర్సాకి అటాక్కి ఒక వాల్ని క్రియేట్ చేస్తుంది, దానివల్ల గ్యాప్లా కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ పేజ్లో ఈము సాంజీ మీద అటాక్ చేసింది కదా, దాంతో చాలా సీరియస్గా ఇంజురీ అయ్యి కింద పడిపోతూ ఉంటాడు. అయితే అక్కడ లిలిత్, బోని కూడా ఉంటారు. ఇక బోని ఇంజురీ అయిన సాంజీని పట్టుకుంటుంది. అయితే ఇంకో సైడ్లో జింబేన్ ఆమె సాంజీ గురించి వరి అవుతూ ఉంటారు. ఇక తర్వాత లోకి వర్సెస్ ఈము ఫైట్లోకి వస్తాం. ఇక్కడ ఈము లోకి అటాక్ని బ్లాక్ చేయడం చూసి షాక్ అయిపోయి తను నా అటాక్ని బ్లాక్ చేయడం నేను బిలీవ్ చేయలేకపోతున్నాను అంటాడు. అప్పుడే ఈము లోకిని అటాక్ చేసి ఫినిష్ చేయడానికి బ్లాక్ ఫ్లేమ్స్ని సమ్నింగ్ చేస్తాడు. అది లోకి చూసి అసలు ఈ బ్లాక్ ఫ్లేమ్స్ ఏంటని ఈముతో నీ దగ్గర అసలు ఎలాంటి పవర్ ఉందని అడుగుతాడు. అయితే ఈము లోకికి రిప్లై ఇవ్వకుండా తన హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసి జోరోని ఎలా అయితే అటాక్ చేశాడో సేమ్ అలా ఓమెన్ యాక్టివేట్ చేసి లోకితో ఇక్కడ ఓమెన్ అంటే ఈమోస్ మిలిటరీ మైట్ అని అంటాడు. అయితే ఈము ఇక్కడ ఏం చెప్తున్నాడో లోకికి ఏం అర్థం కాదు. అయితే ఈము ఆ బుద్ధ సింబల్ని యూజ్ చేసి లోకి అంత పెద్దగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇక్కడ లోకి వచ్చి ఎల్బాలో పెద్ద పెద్ద జెయింట్స్ని కూడా చాలా చిన్నగా ఫీల్ అయ్యేలా చేస్తాడు. తనే ఈముని చూసి సర్ప్రైజ్ అయిపోయి చాలా హ్యూజ్గా ఉన్నాడని కామెంట్ చేస్తాడు. ఇక ఈము తన వెపన్ మీద ఓమెన్ని యూజ్ చేసి చాలా పెద్దగా ట్రాన్స్ఫార్మ్ చేసి లోకితో ఈ పవర్తో వేటినైనా డ్వెల్ అయ్యేలా చేయొచ్చు అని చెప్పి లోకి మీద అటాక్ చేస్తాడు. బట్ లోకి కూడా ఆ అటాక్ను బ్లాక్ చేస్తాడు. ఇక్కడ ఇద్దరి పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇద్దరిలో ఎవరికి కూడా ఇక్కడ అడ్వాంటేజ్ లేదు. అయితే ఈము తన స్కిల్లో ఒక స్కిల్ని యూజ్ చేసి బ్యాటిల్ని చేంజ్ చేస్తాడు. ఇక ఈము తన వెపన్ మీద మళ్ళీ ఓమెన్ యూజ్ చేసి ఒక స్వాడ్ని క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత నెమ్సిస్ అనే
ఒక అటాక్ యూజ్ చేస్తాడు. ఇక్కడ జపాన్లో నెమసిస్ అంటే డివైన్ బ్లేడ్ అని ఇంకో మీనింగ్ కూడా వస్తుంది. ఇక ఈమో ఆ డివైన్ బ్లేడ్తో లోకి మీద అటాక్ చేసి స్టాబ్ చేస్తాడు. దాంతో లోకి ఇంజరీ అవుతాడు. అప్పుడు ఈమో లోకితో ఇక్కడ స్ట్రెంత్ వచ్చి ఒక అట్రిబ్యూట్. దానికోసం మనుషులందరూ గెయిన్ చేసుకోవడానికి డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ డెస్పరేషన్ వచ్చి కరప్షన్ వల్ల మాత్రమే ఈజీగా సాటిస్ఫై అవుతారు. బట్ ఇక్కడ చూసుకుంటే మిహాక్ స్టైల్లో లోకిని ఈము స్టాబ్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఈము డివైన్ బ్లేడ్ మిహాక్ యోరు బ్లేడ్కి చాలా సిమిలర్గా ఉంది. అలాగే ఈమో ఐస్ మిహాక్ ఐస్ రెడ్ కలర్లో సర్కిల్గా ఉండటం వల్ల అండ్ ఇక్కడ ఈమో అంటే వరల్డ్ అని అలాగే మిహాక్ టైటిల్ వచ్చి ద వరల్డ్స్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్మెన్ ఇలా వాళ్ళ ఇద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఉండడం వల్ల ఈమోకి మిహాకి ఏదో సమ్ కనెక్షన్ ఉందని చెప్పొచ్చు. ఇక చాప్టర్లోకి వస్తే ఈము లోకితో అలాంటి స్ట్రెంత్ని గెయిన్ చేసుకోవాలంటే వాళ్ళ విల్లన్ని కన్వెనెంట్కి సబ్మిట్ చేసుకోవడం వల్ల యూజర్ ఎన్వి అయిపోయి అలాంటి స్ట్రెంత్ని పవర్ని అచీవ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ పవర్కి మీనింగ్ వచ్చి జాపనీస్లో కాంజీ ఆర్ కటానా అని అంటారు. అయితే ఇక్కడ కాంజీ అంటే ఈము యూజ్ చేస్తున్న ఉమెన్ మాకి పవర్. ఇక చాప్టర్లోకి వస్తే ఈము లోకితో ఇక్కడ 3 థింగ్స్ కంబైన్ అయ్యి ఒక ట్రినిటీ ఫామ్ అవుతుంది. దాన్నే డొమినియన్ అంటారు. అయితే ఇక్కడ 3 థింగ్స్ వచ్చి కరప్షన్, కోవెనెంట్ అలాగే పవర్. దాన్నే డామినేషన్ అంటారు. ఇక ఈము లోకితో నీకు గాడ్ ఆఫ్ పవర్ని ఇవ్వమంటావా? నువ్వు ఒకే ఒక స్టెప్పులోనే హ్యూమన్కి మించిన స్ట్రెంత్ని గాడ్ లాంటి పవర్స్ని గెయిన్ చేసుకోగలవని చెప్తాడు. దానికి లోకి నాకేమీ అవసరం లేదని సీరియస్గా ఇంజురీ అయినా కూడా మళ్ళీ నిల్చొని ఈము మీద అటాక్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం కంప్లీట్గా డెష్ అయిపోతుంది. ఇక అటాక్తో ఈము డిఫీట్ అయి ఉంటాడని లోకి ఈముతో సో ఇక్కడ నీ పవర్ వచ్చి గాడ్స్ డామినేషనా, కానీ నాకు మాత్రం ఇక్కడ నువ్వు డెవిల్తో ఒక డీల్ని చేసుకున్నట్టు అనిపిస్తుందని చెప్తాడు. దానికి ఈము అయితే ఇక్కడ గాడ్కి ఈవిల్కి ఏం డిఫరెన్స్ ఉందని అడుగుతాడు. దానికి లోకి దాని గురించి నాకేమీ తెలియదు, కానీ నన్ను ఎవరూ కూడా డామినేట్ చేయకుండా చూసుకోగలని చెప్తాడు. అప్పుడు ఈము వింగ్స్ని యూజ్ చేసి ఎయిర్లోకి ఫ్లయింగ్ అవుతూ ఇక్కడ వరల్డ్ వచ్చి ఆల్రెడీ డామినేషన్ స్టేట్లోనే ఉంది, నేను చెప్పింది కరెక్టే కదా అని అంటాడు. అప్పుడే జాయ్బాయ్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఇక్కడ వైట్ సెంచరీలో ఈమో అండ్ జాయ్బాయ్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఈ ప్యానల్ని చూస్తుంటే ఇక్కడ జాయ్బాయ్ ఈమో ఇద్దరు ఫ్రెండ్స్లా కనిపిస్తున్నారు. మేబీ డేవిడ్ జోన్స్ని డిఫీట్ చేయడానికి ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారనుకుంటా. ముందు వైట్ సెంచరీలో కింగ్ ఆఫ్ ది వరల్డ్ వచ్చి డేవిడ్ జోన్స్ అని రాక్ మెన్షన్ చేయడం చూసాం. అలాగే డేవిడ్ జోన్స్ని డిఫీట్ చేయడానికి ఇద్దరు టీమప్ అయ్యి ఆ ప్రాసెస్లో ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అయితే వాళ్ళ ఇద్దరు ఎనిమీస్గా మారడానికి ఒక అమ్మాయి అయి ఉండొచ్చు. తనే నెఫర్టరీ డి లిల్లీ అయి ఉంటుంది. ఒక ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. ఇదొక లెక్క. ఇక ఈమో ఆ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకొని నేను చెప్పింది కరెక్టే కదా జయబాయ్ అని గట్టిగా అరుస్తాడు. కానీ లూఫీ మాత్రం అక్కడ అంత పెద్ద ఫైట్ జరుగుతున్నా తను మాత్రం ఎవరు ఎలా పైనా నాకు సంబంధం లేదు, నాకు ఫుడ్డే ఇంపార్టెంట్ అని కుంభకర్ణుడిలా ఫుడ్ని తింటూ నాకు ఈ ఫుడ్ సరిపోలేదు, నాకు ఇంకా కావాలి. అయితే ఇలా ఎప్పుడూ నేను ఫీల్ అవ్వలేదు. అయితే ఇక్కడ ఫుడ్ చాలా హెవీగా ఉంది, దానివల్ల నేను సఫ్కేటింగ్ అవుతున్నా అని చెప్పి తినడం కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అయితే సడన్గా ఈమో ఆకి ఫీల్ అయ్యి ఒకవేళ నేను ఈ ఫుడ్ అంతా తినకపోతే నేను ఈముని డిఫీట్ చేయాలని చెప్పి తింటూనే ఉంటాడు. ఇక ఈమో లోకిని సీరియస్గా డ్యామేజ్ చేశాడని అనుకుని లైట్గా తీసుకుంటాడు. దాంతో లోకి అదే అడ్వాంటేజ్గా తీసుకొని ఈముని ర్యాగ్నర్తో అటాక్ చేసి నాకు ఒక విషయం చెప్పు, నువ్వు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు కదా అని అంటాడు. ఇక లోకి అటాక్కి ఈము ఎక్కడో వెళ్ళి పడుతుంది. దాంతో ఈము కూడా కొంచెం ఇంజరీ రావడం చూసుకోవచ్చు. ఇక లోకి తను డ్రాగన్ ఫామ్లోకి టర్న్ అయ్యి లైట్నింగ్ అటాక్తో ఈము మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అది ఈము చూసి బ్లాక్ లెన్స్ని సమ్నింగ్ చేయడానికి పొజిషన్లోకి వస్తాడు. ఇక లోకి తను లైట్నింగ్ అటాక్ని షూట్ చేస్తాడు. అది ఈము చూసి నువ్వు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చావా అని స్మైల్ చేస్తాడు. ఇక్కడితో చాప్టర్ అనేది అయిపోతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్లో ఈమో వర్సెస్ లోకి ఫుల్ పవర్తో ఫైట్ని చూడబోతున్నాం. అలాగే లోఫీ కూడా ఆ ఫైట్లో జాయిన్ అవుతాడని అనిపిస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇక ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అనిమే రివ్యూస్ తెలుగు.